నమస్తే వెల్కమ్ టు రియల్ న్యూస్. మాట తప్పం మడమ తిప్పం. ప్రతి సందర్భంలోనూ జగన్మోహన్ చెప్పే మాట ఇదే. ఇక జగన్మోహన్ రెడ్డి ఆ మాట చెప్తూనే ప్రతిసారి మాట తప్పుతూనే ఉన్నారు, మడమ తిప్పుతూనే ఉన్నారు. అందుకు నిదర్శనమే ఈరోజు బొత్స సత్యనారాయణ చేసినటువంటి వ్యాఖ్యలు. గతంలో చూసుకుంటే మనం జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధానిగా అసెంబ్లీలో ఒప్పుకున్న విషయం మనందరికీ తెలిసింది. ఆ తర్వాత ఆయన సీఎం అయ్యాక మళ్ళీ 3 రాజధానులు అన్నారు. అదే విధానంతో మేము ఎన్నికలకు వెళ్తామని చెప్పారు. సో జరిగిందంతా కూడా మనందరికీ తెలుసు. అయితే తాజాగా ఈరోజు బొత్స సత్యనారాయణ మళ్ళీ రాజధాని అంశంపై ఆలోచిస్తామని, గతంలో అమరావతిని శ్మశానం అన్నమాట నిజమేనని, కానీ రాజధానిపై మా స్టాండ్ ఏంటి అని మేము ఆలోచించుకొని చెప్తామని చెప్పి ఒక వ్యాఖ్య అయితే చేశారు. మళ్ళీ కొత్తగా అమరావతి రాజధానిగా నిర్మింపబడుతున్న టైంలో బొత్స సత్యనారాయణ ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఎలా చూడొచ్చు, అసలు వాళ్ళ అభిప్రాయాన్ని ఇప్పుడు మరి ఎవరు అడిగారని చెప్పి బొత్స సత్యనారాయణ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంగంరావు గారు. నమస్కారం సార్. ఈరోజు బొత్స సత్యనారాయణ ఎవరు ఊహించిన విధంగా రాజధాని గురించి మాట్లాడారు. సో వాళ్ళే ఒకసారి అమరావతిని వద్దంటారు, మళ్ళీ వాళ్ళే 3 రాజధానులు అంటారు, మళ్ళీ ఇప్పుడు స్టాండ్ అంటారు. అంటే ఏంటి సార్ వాళ్ళ ఆలోచన విధానం ఏంటి? అంటే ఒక రాష్ట్రాన్ని ఇన్ని రోజులు 5 సంవత్సరాలు పరిపాలించారు, మంత్రులుగా పనిచేశారు, ముఖ్యమంత్రులుగా చేశారు. అంటే ఒక సరైన అవగాహన రాహిత్యం లేక అంటారా, లేకపోతే అసలు ఇలా ఒక క్లారిటీ లేకుండా ముందుకెళ్ళడం వల్ల ఏంటంటారు? ఎలా చూడొచ్చు అంటారు వీళ్ళ విధానాలు, వైసీపీ విధానాలు? అంటే వాళ్ళు మొట్టమొదటి కూడా ఏమనుకుంటున్నారంటే, వీళ్ళు రాజకీయంలోకి వచ్చింది, రాజకీయ పార్టీ పెట్టింది, అధికారంలో రావాలనుకున్నది, ప్రజల కోసము మంచి పనులు చేసి చిరస్థాయిగా నిలబడాలనో, పేరు ప్రఖ్యాతులతోటి మనం ఉండాలేకపోయినా మన పేరు చెప్పుకోవాలనో భావంతో అయితే వాళ్ళు అధికారంలోకి రాలేదు, రాజకీయ పార్టీ కూడా పెట్టలేదు. ఇది ఒకటి గమనించుకోవాలి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మీరన్నట్టు అమరావతిని రాజధానిగా, ఏకైక రాజధానిగా మేము ఒప్పుకుంటున్నాం, కృష్ణా గుంటూరు జిల్లాల మధ్యలో ఇది ఉండటం అనేది శుభసూచకం, మేము దీన్ని అంగీకరిస్తున్నాం, ఇంకొంచెం ఎక్కువగా సేకరించినా కూడా తప్పు లేదు, కనీసం 30,000 ఎకరాలకి తక్కువ ఉండకూడదని చెప్పని ఆ రోజు మాట్లాడాడు. మరి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టకుండా ఉండడం కోసమే నేను ఈరోజు మద్దతు ఇస్తున్నానని చెప్పి కూడా మాట్లాడాడు. అలాగే అధికారంలో రాబోయే ముందు ఏదైతే ఉమారెడ్డి వెంకటేశ్వర గారు కావచ్చు, లేకపోతే శ్రీమతి రోజా గారు కావచ్చు, వారి చేత మా నాయకుడు ఇక్కడే ఇల్లు కట్టుకున్నాడు, మీ నాయకుడికి ఇల్లు లేదు అంటే, అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఇల్లు లేదు అని చెప్పని ఎదురుదాడి చేసి, మేము అమరావతిని పూర్తి చేస్తాం, మీరేమీ చేయలేదు అని చెప్పని గ్రాఫిక్స్లో మాత్రమే చూపించారు అని చెప్పని ఆ రోజు వాళ్ళ చేత చెప్పేయడం కూడా జరిగింది. అధికారంలోకి వచ్చారు, వాళ్ళ మాటలు నమ్మారు ప్రజలు, అధికారం అప్పచెప్పారు. అధికారం అప్పచెప్పిన కాడి నుంచి వాళ్ళలో ఉన్నటువంటి రాక్షస మనస్తత్వం బయటకు వచ్చింది. ఎట్లయినా సరే అమరావతిని విధ్వంసం చేయాలని చెప్పని 3 రాజధానుల అంశాన్ని ఎత్తుకున్నారు, 3 ముక్కలాట మొదలుపెట్టారు. కానీ దాన్ని కూడా విజయవంతంగా పూర్తి చేశారంటే ఎక్కడ వాళ్ళుగా దానికి సంబంధించినటువంటి అడుగులు ఎక్కడ పడలేదు. విశాఖపట్నంలో మాత్రం వాళ్ళు అనుకున్న విధంగా ఋషికొండ మీద ఒక రాజమహల్ నిర్మించుకున్నారు. కనీసం దాన్ని గృహప్రవేశం కూడా చేసుకునే అర్హత కూడా లేకుండా పోయింది వాళ్ళకి. ఇవన్నీ కూడా కళ్ళ ముందు మనకు కనపడుతున్నాయి వాళ్ళు మాట్లాడింది. ఆ రోజేమో మరి బొత్స సత్యనారాయణ గారేమో ఇది శ్మశానం అన్నారు. మరి ఆ రోజు తమ్మినేని సీతారాం గారేమో దాన్ని అడవితో పోల్చారు, అక్కడ మనుషులు ఉంటారా అని మాట్లాడారు. ఒక ఆయన వచ్చేసరికి ఇంత వెడల్పాటి రోడ్లు ఎందుకు, రాజధానికి 40 అడుగుల రోడ్లు చాలన్నాడు ఒక మంత్రి గారు. ఇట్లా రకరకాలుగా ఇష్టారీతిగా మాట్లాడాడు. ఈయనేమో దక్షిణాఫ్రికా ఉదంతాన్ని తీసుకొచ్చేసి 3 రాజధానులు ఉంటే తప్పేంటి అని చెప్పని ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఆ ఎన్నికల ముందు చాలా గంభీరంగా మాట్లాడారు, మేము 3 రాజధానుల అంశంతో ఎన్నికలకు వెళ్తున్నామని చెప్పని. ఎన్నికల్లో చావు దెబ్బతిన్న తర్వాత వాళ్ళ పరిస్థితిని బట్టి అమరావతి ఎటు పరుగులు ఎడుతుంది. అంటే సార్ ఇక్కడ ఇంకొక డౌట్ సార్, అప్పుడేమో అభివృద్ధి వికేంద్రీకరణ అన్నారు. ఇది అమరావతి కాదు కమరావతి, అక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది, చంద్రబాబు గారి స్వలాభం కోసమే అక్కడ రాజధాని నిర్మించాలని చెప్పి అప్పుడు ప్రచారం చేశారు. సో ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఈ స్టాండ్ని మళ్ళీ వాళ్ళు తీసుకోవట్లేదు అంటే అప్పుడు కావాలని ప్రచారం చేసినట్టే అనుకోవచ్చు. అది ప్రజలు నమ్మారు కాబట్టే కదమ్మా ఓడగొట్టింది వాళ్ళని. ఆ రోజు వాళ్ళు చెప్పినవన్నీ అబద్ధాలని చెప్పని ప్రజలకు అర్థమైపోయింది కదా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాజధాని కోసం 40,000 కోట్ల రూపాయలు రుణాన్ని తెచ్చుకుంటున్నారు, అందులో 15,000 కోట్ల రూపాయలు గ్రాంటు. మరి మిగిలింది కూడా ఈరోజు మనం దానికి సంబంధించినంత వరకు ఇప్పుడు 41 పనులు గుర్తించారు. ముఖ్యంగా ఇప్పుడు ఏది పూర్తి చేయాలనే దాని మీద టెండర్లు పిలుస్తున్నారు, గుత్తేదారులు వస్తున్నారు. రేపు 15వ తారీఖు నుంచి ఆ పనులు మొదలవుతాయి. అన్నప్పుడు వీళ్ళు ఏం చేయలేరు కదా, ఇంకా 4 సంవత్సరాల సమయం ఉంది.
2.5-3 సంవత్సరాల్లో ఇది పూర్తి చేయాలని తలంపుతో వీళ్ళు ముందుకెళ్ళిపోతున్నారు. అప్పుడు అమరావతికి ఒక రూపురేఖలు వస్తాయి, పోలవరం పూర్తి అయిపోయింది. వీళ్ళైతే ఏమీ చేయలేరు కదా ఇంకా. అండ్ మీరు చెప్తున్నారు కాబట్టి ఇంకొక డౌట్ కూడా వస్తుంది సార్. ఇప్పుడు ఎంత కాదన్నా 5 ఏళ్లలో అమరావతి, పోలవరం పూర్తయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో గతంలో 3 రాజధానులు అని చెప్పి ఎక్కడా కూడా ఏది నిర్మించలేని పరిస్థితి మనం ఈ 5 ఏళ్లలో చూసాము. సో ఈ రకంగా వ్యతిరేకత వస్తుంది అని చెప్పి ఉన్న రాజధానికైనా ఓకే చెప్తే కొంతైనా సానుకూలత ఆ పార్టీ మీద వచ్చే అవకాశం ఉందని కూడా అది కూడా ఒక ప్లాన్లో భాగంగా అనుకోవచ్చా? నిస్సందేహంగా. అట్లానే వీళ్ళు ఇప్పుడు కర్నూలులో హైకోర్టు బెంచి కూడా పెడుతున్నారు కదా. హైకోర్టు బెంచ్, న్యాయ రాజధాని కాదు, హైకోర్టు బెంచి పెడుతున్నారు. వీళ్ళు దానికి కట్టుబడి ముందుకెళ్ళిపోతూ ఉన్నారు. రేపు పొద్దునేమి మరి మాట్లాడడానికి కూడా వాళ్ళకైతే అవకాశం లేదు కదా. మీరు అన్నట్టు అమరావతి పూర్తి అయిపోతుంది, పోలవరం పూర్తి అయిపోతుంది, అందుట్లో ఎలాంటి సందేహమే లేదు. నిధులు వస్తున్నాయి. ఇంతకుముందేమో నిధులు లేమిడితోటి కొట్టుమిట్టాడేవాళ్ళు, ఇప్పుడు నిధులు వస్తున్నాయి. వేగవంతంగా పూర్తి చేస్తారు. అవి పూర్తి చేసిన తర్వాత ఈ పనులన్నీ మొదలుపెట్టి రేపు పొద్దున ఇక్కడ కార్యాలయాలన్నీ కడకళ్ళాడుతూ ఉండి మరి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ నివాస గృహాల్లోకి వచ్చేసి సభ్యులకు కావచ్చు, శాసనమండలి సభ్యులకు కావచ్చు, వాళ్ళకు కూడా నివాస గృహాలు ఏర్పాటు చేసుకొని మంత్రులందరూ ఇక్కడ ఉండి మరి న్యాయమూర్తులందరూ కూడా వాళ్ళకి ఇల్లు పూర్తయిపోయి వాళ్ళు కూడా ఇక్కడ నివాసం ఉంటే మిగిలిన ప్రజానీకం వాళ్ళకి ఇచ్చినటువంటి ఏదైతే స్థలాలు ఉన్నాయో అట్లో ఇల్లు కట్టుకొని ముందుకెళ్తూ ఉంటే రూపురేఖలన్నీ మారిపోతాయి కదా. రేపు పొద్దున రూపురేఖలన్నీ మారిపోతాయి. అప్పుడు ఏం చేయగలరు వీళ్ళు? ఏమీ చేయలేరు. కాబట్టి మళ్ళీ ప్రజలను నమ్మించడానికి వాళ్ళు తిరిగి మేము ఆలోచిస్తామని అంటున్నారు. అంటే వాళ్ళ అధినేత ఏం చెప్పాడని ఇంకా తెలియదు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఏం మాట్లాడినా వాళ్ళ అధినేత యొక్క అనుమతి లేని మాట్లాడరని తెలుసు. కాబట్టి బొత్స సత్యనారాయణ ఏం మాట్లాడినా కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడిచ్చారని భావిస్తారు. అందులో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఎన్ని పిల్లి మొగ్గలేసినా మళ్ళీ ఏ విధంగా వచ్చేసి మళ్ళీ మాట్లాడినా కూడా ప్రజలైతే వాళ్ళని నమ్మే పరిస్థితులు లేరు అని చెప్పని వీళ్ళు కూడా అశ్రద్ధ వహించకుండా పాలనతో పాటు రాజకీయం కూడా చేసుకుంటూ ముందుకెళ్తే వాస్తవ పరిస్థితులు ఏంటంటే ఈరోజు ప్రజలు వాళ్ళ ఆకాంక్షలు వేరు, పార్టీ శ్రేణుల ఆకాంక్షలు వేరు, పరిపాలన పరంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానాలు వేరు. ఇప్పుడు ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగానో లేకపోతే కార్యకర్తల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగానో ముందుకెళ్ళలేదనుకోండి, ఇబ్బంది పడేది కూటమి. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. కూటమికి పెద్ద నష్టం లాభం అని చూసుకుంటూ ఉంటే బాగా నష్టపోయేది తెలుగుదేశమే. ఇది కూడా గమనించుకోవాలి. ఎందుకంటే కూటమికి మిగిలిన వాళ్ళకు ఒరిగేది లేదు, దానివల్ల పెద్ద నష్టము లేదు. ఎక్కువగా నష్టపోయేది మాత్రం నిస్సందేహంగా తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ నష్టపోయిన ప్రతిసారి ఆంధ్ర రాష్ట్రం నష్టాల్లోకి వెళ్ళిపోతూనే ఉంది, చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతూనే ఉంది, అభివృద్ధి ఆగిపోతూ ఉంది. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న తర్వాత ఈ కూటమి ఇంకొక 2 పర్యాలైనా అధికారంలో ఉండేసి ఇవన్నీ పూర్తి చేయాలని అయితే ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. దాంతోపాటు ఎవరైతే 5 సంవత్సరాల అరాచకాలు చేశారో, అభివృద్ధి నిరోధకులుగా మారారో, ఎవరైతే హంతకులు ఉన్నారో, ఎవరైతే దోపిడీదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా శిక్షణ పడాలనే బలమైన కోరికతోటి ఈ కూటమి ప్రభుత్వానికి ఈ స్థాయిలో ఆధిక్యత ఇవ్వటం కూడా జరిగింది. ఆ దిశగా కూడా ఈ ప్రభుత్వం ముందుకెళ్ళాలి. అప్పుడే ప్రజలకు ఒక నమ్మకం అంటూ ఏర్పడుతుంది. అయినా ఆలస్యం ఎటువైపు అయినా కూడా ఇక నుంచి అయినా సరే దాని మీద శ్రద్ధ పెట్టి సాక్ష్యాధారాలు కనపడ్డ వాళ్ళందరన్నా మిగిలిన వాళ్ళ పనులు సాక్ష్యాధారాలు లేకపోతే అది వేరే విషయం, కానీ ఉండగా చాలా వరకు కనపడుతున్నాయి. కాబట్టి వాళ్ళందరినీ కూడా అదుపులో తీసుకొని శిక్షలు కనుక వేయించగలిగితే నిస్సందేహంగా ఇంకా ఆ పార్టీ మనుగడ ఉంటుందని అయితే నేను భావించట్లేదు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.